కృషి విజ్ఞాన కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని మండలాల నుండి దాదాపు 40 మంది అభ్యుదయ రైతులను గుర్తించి వ్యవసాయానికి వారు చేసే కృషి ఇతర రైతులకి, యువతకి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని భావిస్తూ డిసెంబర్ 23, 2025న కేవీకేలో సత్కరించడం జరిగింది. వారిలో కొంతమంది రైతుల వినూత్న కార్యక్రమాల్ని ఇప్పుడు చూద్దాం. రైతు సోదరులకు నమస్కారం. నా పేరు క్రీస్తురాజు. ఇప్పుడు మనం ఉన్నది ఇక్కడ నెల్లిపాక బంజర గ్రామం, అశ్వాపురం మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇప్పుడు మనం వెనకాల చూసినట్లయితే కాశ్మీరీ యాపిల్ బెర్ గార్డెన్ చూస్తున్నాం. ఇక్కడ మనం ఇందులో గోల్డెన్ అనే ఒక వెరైటీకి సంబంధించిన విజువల్స్ ఇవన్నీ కూడాను. ఇది 2 సంవత్సరాల క్రితం నాటబడ్డ తోట అనమాట. ఇది ప్రజెంట్ ఇప్పుడు మొత్తం కూడా కాపు మీద ఉంది. ఇంకొక 2 నుంచి 3 వారాల తర్వాత నుంచి మనం పంట కోతకు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ఈ వెరైటీని చూసుకున్నట్లయితే ఇది ఒక కాపు కాసే విధానం కావచ్చు, ఫ్రూట్ క్వాలిటీ కావచ్చు, ఏదైనా కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అద్భుతమైన రుచితో కూడుకొని ఉంటుంది, మంచి ఈల్డ్ వస్తుంది. రైతు సోదరులు ఇలాంటి ఈ యొక్క హార్టికల్చర్ క్రాప్స్ కనుక సాగు చేసుకున్నట్లయితే కనుక మంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. కాకపోతే ఎప్పుడు కూడా చెప్పే మాట, మళ్ళీ ఇంకొకసారి చెప్పేది ఏంటంటే, ఎక్కడ పడితే అక్కడ వేసుకొని మంచి లాభాలు పొందొచ్చు అనుకుంటే మాత్రం సాధ్యం కాదు. తప్పనిసరిగా మనం యొక్క తోట 10 మందికి అందుబాటులో ఉండాలి. అందరూ కూడా మన తోటలోకి వచ్చి మన చెట్టు మీద కాయని గమనించుకునే పరిస్థితిలో ఉండాలి. అలాగ ఉన్న చోట మాత్రమే ఇటువంటి యొక్క మనకి పంట నుంచి మనం మంచి దిగుబడులు కానీ మంచి రిటర్న్స్ కానీ తీసుకునే అవకాశం ఉందన్నమాట. ఈ వెరైటీని మేము మా ఫామ్లోకి వచ్చినప్పుడు 200 నుంచి 250 రూపాయలు ఒక కేజీ అమ్మడం జరుగుతుంది. ఇంకా వేరే వెరైటీస్ కూడా ఉన్నాయి. వాటిని కనుక అయితేనేమో కేజీ 150 అమ్ముతున్నాం. కానీ మన దగ్గర ఉన్న వాటిలో ఇది ప్రీమియం వెరైటీ అనమాట. రుచిలో కానీ, దిగుబడిలో కానీ, చూడటానికి కంటికి ఇంపుగా కనిపించడంలో కానీ అన్ని విషయాల్లో కూడా చాలా హై క్వాలిటీ మెయింటైన్ అవుతుంది. కాబట్టి ఇది మా ప్రీమియం బ్రాండ్గా మేము చెప్తూ ఉంటాం అనమాట. సో రైతులు ఎవరైనా కానీ ఇలాంటివి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో. మనం చేసుకోవాలనుకుంటే నేరేడు చేయొచ్చు. నేరేడులో కూడా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి. తాయ్కింగ్ జామున్ అని ఇలాంటి వెరైటీస్ ఉన్నాయి. అదే రకంగా పనస చేసుకోవచ్చు. దాంట్లో కూడా వియత్నాం ఎర్లీ జాక్ ఫ్రూట్ వెరైటీ అని చెప్పుంది. అదే రకంగా నిమ్మలో కూడాను మనకు సంవత్సరానికి కాపుకొచ్చిన నిమ్మ రకాలు ఉన్నాయి. ఇలాంటి ఏవైనా కానీ మనం ఉన్న పరిస్థితిని బట్టి, మనం ఉన్న లొకాలిటీని బట్టి 10 మందికి అందుబాటులో మన చుట్టూ పబ్లిక్ ఉన్నప్పుడు చక్కగా కొద్ది మొత్తంలో ఇలాంటి యొక్క పంట వ్యవసాయంలో ఉపయోగించుకున్నప్పుడు మంచి ఫలితాలతోటి రైతులు కూడా స్వయం సమృద్ధి సాధించుకునే అవకాశం ఉంటుంది అనేది ఒక రైతుగా గత 12 సంవత్సరాలుగా ఇదే రేగు తోటలకు సంబంధించిన వ్యవసాయం చేస్తూ ఉన్నటువంటి ఒక రైతుగా మేము మాకున్న సొంత అనుభవంతో మేము ఇందులో ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, లాభాలు కావచ్చు, కష్టాలు అన్నీ చూసిన తర్వాత నికరంగా రైతుకి మినిమం గిట్టుబాటు ఖచ్చితంగా అవుతుంది అనేది మాత్రం మేము గమనించిన విషయం అన్నమాట దీంట్లో. కానీ ఇది చేయాలంటే మాత్రం ఇందాక నేను చెప్పినట్టు ఆ కండిషన్స్కి లోబడి తప్పనిసరిగా మనం వ్యవసాయం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. Shiva. వర్షాలకే మెత్తగా దిక్కుదున్ని జూలై నెల 20వ తారీఖు నవధాన్యాలు మరి భూమిలో విత్తటం జరిగింది.
అవి ఎందుకంటే నేను గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ నవధాన్యాలు అనేవి నేను విత్తుతూ ఉన్నాను. అన్ని రకాల పోషకాలు మరి ఇందులో లభ్యం అవుతాయి. అంటే మనం ప్రధాన పంటకి ఏవైతే పోషకాలు అవసరమో ఎరువులు వేసే అవసరం లేకుండా ఈ నవధాన్యాలతోటే మరి పంట పండేదానికి మరి వీలుంటుంది. నేను కూడా గత 3 సంవత్సరాల నుంచి ఈ పొలంలో ఎరువులు అనేవి కూడా వాడతా లేదు. మరి ఈ నవధాన్యాలతోటే నేను మరి ప్రధాన పంట అయినటువంటి వేరుశనగని పండిస్తూ ఉన్నాను. ఈ నవధాన్యాలకి సంబంధించిన రకాలు ఏమంటే నేను అటు ఇటుగా 16 రకాలేమో మరి విత్తడం జరిగింది. అందులో కొన్ని మొలక రాలేదు, కొన్ని మొలకొచ్చినాయి. అవి ప్రధానంగా వాటికి సంబంధించినవి మరి ఒకటి ఇది బొబ్బరి, అది రెండోది ఇది పిల్లి పెసర, అలాగనే మరి ఇది వచ్చేసరికి సజ్జలు, అలాగనే ఇది వచ్చేసరికి మరి ఇది వచ్చేసరికి కొర్రలు, అలాగనే ఇదేమో మరి గోంగూర, అలాగనే ఇది వచ్చేసరికి మినుములు, అలాగనే ఇది వచ్చేసరికి మరి జీలుగిది, మరి అలాగనే ఇవి ఇది గోరు చుక్కుడు, అలాగనే ఇది జనుము, మరి ఇది వచ్చరికి బెండ వస్తుంది, అలాగనే ఇది వచ్చరికేమో మరి జొన్న వస్తుంది, మరి ఇది వచ్చరికేమో జనుము వచ్చింది. మొత్తం 11 రకాలేమో మరి మొలక వచ్చినాయి. మరి మిగిలినవి మొలక రాలేదు. మరి ఇది మనం 40-45 రోజులకి అంటే పూత దశకి మరి వచ్చి ఉన్నది. ఎందుకంటే మరి అక్కడక్కడ కంకులు కూడా వస్తూ ఉన్నాయి వీటికి. మరి కంకులు వచ్చే టయాన మనం కనుక దున్నుకుంటే మరి నేలకు కావలసిన పోషకాలన్నీ కూడా వీటి ద్వారా అంటే ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క పోషకాలని మరి నేలకి అందించడం జరుగుతున్నది కనుక మరి ఇవి ప్రతి రైతు కూడా మరి వేసవకాలంలో దుక్కులు దున్ని మరి తొలకరి వర్షం రాగానే మనం నేలలో కనుక ఈ నవధాన్యాలు అనేవి విత్తుకోవటం వలన మరి భూమి సారవంతంగా అయ్యేదానికి అవకాశం ఉంటుందనేది మరి చెప్పటం జరుగుతున్నది. అందరికీ నమస్కారం అండి. నా పేరు సూర్యనేని సత్యనారాయణ, జానంపేట గ్రామం, పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నాకు 5 ఎకరాల వరి పొలం ఉందండి. గత వానాకాలం సీజన్లో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు జితేష్ పాటిల్ సార్ ఆదేశాల మేరకు నా వరి పొలంలో అజల్లో వేయటం జరిగింది. నా 5 ఎకరాల పొలంలో 1 ఎకరంలో అజల్లో వేయటం జరిగింది. దాన్ని స్థానిక రైతు వేదిక నుంచి తీసుకెళ్ళి వేసినాను. నేను అజల్లో వేసిన తర్వాత 20 నుంచి 25 రోజుల వరకు ఆ ఎకరం పొలం మొత్తం వ్యాపించింది. దానివల్ల మనకు కలుపు సమస్య కూడా బాగా తగ్గింది. అజొల్లా వేయటం వలన అజొల్లా ఆ ఎకరం పొలంలో మొత్తం బాగా ఏపుగా పెరిగి దాంట్లో కలవటం వలన భూసారం పెరిగింది మరియు భూమి కూడా గుల్లబారింది. నేను అజొల్లో వేసిన ఎకరం పొలంలో యూరియా కూడా తగ్గించి 1 బస్తా యూరియా కూడా తగ్గించి వేశాను. ప్లస్ కాంప్లెక్స్ కూడా తగ్గించి వేసినా కూడా పొలం ఏపుగానే పెరిగింది. అజొల్లా వేయటం వలన మిగతా పొలంతో పోలిస్తే ఈ ఎకరంలో 2 బస్తాలు అదనంగా మనకు దిగుబడి వచ్చింది. దానివల్ల సుమారుగా మనకు ఒక 4,000 రూపాయలు అదనపు ఆదాయం వచ్చింది.